చూడండి బాస్, సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రోజుకో ప్రేమ పుడుతుంది, పూటకో బంధం తెగిపోతుంది. కాని గత 30 ఏళ్లుగా టాలీవుడ్ని పట్టిపీడిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, అసలు నాగార్జునకి టబూకి మధ్య ఏం జరిగింది? మీరు విన్నది నిజమే. ఇది కేవలం ఒక గాసిప్ కాదు. ఇది ఒక దశాబ్దం పాటు సాగిన ఒక నిశ్శబ్ద ప్రయాణం. అసలొక స్టార్ హీరో భార్య మరో హీరోయిన్ని నా ఇంట్లో నీకోసం ఒక రూమ్ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది అని ఎందుకు చెప్తుంది? ఏ భార్య అయినా తన భర్త పాతప్రియురాల్ని అలా రిసీవ్ చేసుకుంటుందా? అసలు టబూ ముంబై వదిలేసి తన కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు హైదరాబాదొచ్చి నాగార్జున ఇంటి పక్కనే ఇల్లు కొనుక్కొని ఎందుకుంది? ఈ కథలో మనకి తెలియని ఇంకో కోణం ఉంది. ఈరోజు ఈ వీడియోలో మీడియా దాచిన, ఇండస్ట్రీ భయపడి బయటపెట్టని ఆ సైలెంట్ లవ్ స్టోరీని విడమర్చి చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక పాయింట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ముందుగా మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం. 1996 టాలీవుడ్ని నిన్నే పెళ్లాడతా అనే ఒక తుఫాను ఊపేస్తుంది. అప్పటికే నాగార్జున గ్రీకు వీరుడు, అమ్మాయిల కలల రాజకుమారుడు. ఇక టబూ బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక క్లాసిక్ బ్యూటీ. వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ మీదున్నప్పుడు యూనిట్ మొత్తానికి ఒక విషయం అర్థమైపోయింది. వీరు కేవలం యాక్టింగ్ చేయట్లేదు, ఆ కళ్లల్లో ఏదో మెరుపుంది. ఆ సినిమాలో కన్నుల్లో నీ రూపమే పాట గుర్తుంది గదా? ఆ పాటలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే అది కేవలం కెమెరా కోసమే చేసినట్టు అనిపించదు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. షూటింగ్ అయిపోయాక్కూడా టబూ ముంబై వెళ్లడానికి ఇష్టపడలేదట. ఎందుకు? నాగార్జునతో ఉన్న స్నేహం ఆమెనిక్కడ కట్టేసిందా, లేక నాగార్జునే ఆమెను వెళ్ళొద్దని కోరారా? అసలొక పెళ్లైన వ్యక్తితో టబూలాంటి ఇండిపెండెంట్ ఉమెన్ అంత క్లోజ్గా ఉండటం వెనక ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు అసలు షాకింగ్ పాయింట్కొద్దాం. ఏ హీరోయిన్ అయినా తన కెరియర్ కోసం ముంబై లేదా చెన్నైలో ఉంటుంది. కానీ టబూ ఏం చేసిందో తెలుసా? హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో నాగార్జునకి అతి సమీపంలో ఒక ఖరీదైన విల్లా కొనుక్కుంది. దాదాపు 10 ఏళ్లు. అవును, మీరు విన్నది కరెక్టే. ఒక 10 ఏళ్లపాటు ఆమె హైదరాబాదులోనే ఉండిపోయింది. ఆ 10 ఏళ్లలో ఆమె నాగార్జున ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి పార్టీలోనూ కనిపించేది. కాని ఎప్పుడూ మీడియా కంటపడకుండా, చాలా సైలెంట్గా. అసలు ఆలోచించండి బాస్, ఒక మనిషి కోసం తన కెరియర్ని, తన ఊర్ని వదిలేసి రావాలంటే ఆ బంధం ఎంత గాఢంగా ఉండాలి? ఇండస్ట్రీలో అప్పట్లో ఒక మాట వినిపించేది, టబూకి ఏ సమస్య వచ్చినా మొదట కాల్ వెళ్లేది నాగార్జునకే అని. అది కేవలం స్నేహమేనా, లేక పెళ్లి చేసుకోలేకపోయినా తోడుగా ఉండాలనుకున్న ఆరాటమా? సాధారణంగా ఏ భార్య అయినా తన భర్త గురించి ఇలాంటి రూమర్స్ వస్తే రచ్చచేస్తుంది. కాని ఇక్కడ అమలగారు వ్యవహరించిన తీరు చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. మీడియా వాళ్లు ఆమెను టబూ గురించి అడిగినప్పుడు ఆమె ఏమన్నారో తెలుసా? టబూ నా బెస్ట్ ఫ్రెండ్, మా ఇంటికి ఆమె ఎప్పుడొచ్చినా వెల్కమ్ అని చాలా కూల్గా చెప్పారు. ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పాజ్. అది అమలగారి గొప్పతనమా, లేక నాగార్జున తన భార్యకిచ్చిన నమ్మకమా, లేక ఈ ముగ్గురి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉందా? చూడండి, కొన్ని బంధాలకి పేరు పెట్టలేం. నాగార్జున, అమల, టబూ ఈ ముగ్గురు కలిసి పార్టీల్లో కనిపించేవారు. ఇది చూసిన వాళ్లకి ఇదెలా సాధ్యం అని అనిపించేది. కాని వారు మాత్రం చాలా హుందాగా ఉండేవారు. ఇక్కడ మనకి ఒకటర్థమవుతుంది, అది కేవలం శారీరక ఆకర్షణ అయితే ఇంతకాలం నిలబడదు. అక్కడ ఏదో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. కానీ ఇంత స్ట్రాంగ్గా ఉన్న ఆ బంధం ఒకరోజు సడన్గా బ్రేక్ అయిపోయింది. టబూ తన హైదరాబాద్ ఇల్లమ్మేసి మళ్లీ ముంబై వెళ్ళిపోయింది. ఎందుకు? డ్రమాటిక్ పాజ్. అప్పట్లో ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం టబూ నాగార్జున నుంచి ఒక క్లారిటీ కోరుకుందట. కాని నాగార్జున తన కుటుంబాన్ని, పిల్లల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. టబూక్కూడా ఎవరి జీవితాన్ని నాశనం చేయడం ఇష్టం లేదు. అందుకే ఆమె తన ప్రేమని మనసులోనే దాచుకొని ఒక త్యాగం చేసి వెళ్ళిపోయింది అని అంటారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున ఒక ఇంటర్వ్యూలో టబూ గురించి అడిగితే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. షీఈజ్ మై సోల్మేట్ అని ఒక్క మాటలో తేల్చేశారు. సోల్మేట్ అంటే కేవలం లవర్ అని కాదు, తన మనసుని పూర్తిగా తెలిసిన వ్యక్తి అని అర్థం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా అనాలిసిస్ ఏంటంటే, వీరిద్దరి మధ్య ఉన్నది మనం అనుకునే ఆ అక్రమ సంబంధం కాదు. అది ఒక అన్కండీషనల్ లవ్. పెళ్లి చేసుకోకపోయినా, లోకానికి సమాధానం చెప్పలేకపోయినా, ఒకరిమీద ఒకరికి ఉన్న గౌరవం, ఆ ఇష్టం మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. టబూ ఇప్పటికీ సింగిల్గానే ఉంది. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదనేదానికి సమాధానం బహుశా మనందరికీ తెలుసు. ఆమె మనసులో ఉన్న ఆ స్థానం ఇంకెవ్వరికీ ఇవ్వలేకేమో. పాజ్. నిజం చెప్పండి,
మన లైఫ్లో కూడా ఇలాంటి ఒక పర్సన్ ఉంటారు గదా, మనం వాళ్ళని పెళ్లి చేసుకోలేం, అలాగని వదిలేయలేం. ఒక రకమైన పెయిన్ఫుల్ సైలెన్స్ని మెయింటైన్ చేస్తాం. నాగార్జున టబూల బంధం కూడా అలాంటిదే. అది ఒక నిశ్శబ్ద కావ్యం. అసలు మీరేమంటారు? నాగార్జున టబూని పెళ్లి చేసుకునుంటే బావుండేదా, లేక ఇప్పుడు వారున్న పరిస్థితే కరెక్టా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి.